ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిబ్లికల్ పరివర్తన. వన్స్ అగైన్ వెల్కమ్ టు డైలీ డివోషన్స్. దేవుని ప్రేమ ఇదిగో. ఈ దినానికి అంటే ఆగస్టు 3కి చెందినటువంటి వాక్య భాగం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం, 2 అధ్యాయాలు అన్నమాట. ఇక్కడ దీని టాపిక్ ఏంటి అని అంటే, క్రొత్త నిబంధన ప్రకారం దేవుని గూర్చి బోధించు మధ్యవర్తులు ఇక ఉండరు. పాత నిబంధనలో అయితే ఉంటారు, క్రొత్త నిబంధనలో ఉండరు కదా. అయితే మరి క్రొత్త నిబంధన ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఈ మధ్యవర్తులని కాదు, బోధించేటువంటి వారిని సంఘానికి ఈవిగా ఒక వరంగా ఆయన ఇస్తాడు కదా. మరి అక్కడేమో మధ్యవర్తులు ఉండరని అంటున్నాడు, ఇక్కడేమో మరి దేవుడు ఈ బోధకుల్ని, పాస్టర్స్, మరి ఇవాంజలిస్ట్, మరలా ఈ సువార్థికులు అంటే ఇవాంజలిస్ట్, పాస్టర్స్, టీచర్స్, వాళ్ళని ఈవిగా ఇస్తాడు కదా. మరి అక్కడ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అనేటువంటిది మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఇక్కడ మధ్యవర్తులుగా ఉంటారా, లేకపోతే బోధకులుగా ఉంటారా, బోధకులు మధ్యవర్తులేనా అనేటువంటిది మనం ఇక్కడ నేర్చుకుందాం. అంతకుముందు మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. మే ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. ఇర్మియా వ్యక్తిత్వ చరిత్రకు అంతరాయం కలిగిస్తూ ఇశ్రాయేలు రాజుల పునరుద్ధరణకు చెందిన వివరాలు ఇర్మియా ఈ అధ్యాయాల్లో 30-31 అధ్యాయాల్లో ఇవ్వబడినవి. వాళ్ళ పునరుద్ధరణ గురించినటువంటిది. అంతకుముందు ఆయన వ్యక్తిగతమైనటువంటి చరిత్ర గురించి చెబుతున్నప్పుడు దానికి అంతరాయం ఇస్తూ మరి వాళ్ళు తిరిగి వస్తారు, బబులోను నుండి వాళ్ళు పునరుద్ధరించబడతారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చర్చిస్తుంటున్నాడు ఈ 2 అధ్యాయాల్లో. కొన్నిసార్లు 2 రాజ్యాల పేర్లు ఇవ్వబడినాయి, కొన్నిసార్లు యాకోబు పేరు క్రింద లేక ఇశ్రాయేలు పేరు క్రింద ఈ 2 గోత్రాలు చేర్చబడినవి. ఓకే, 3-7 వచనాల్లో మనం 10వ వచనాలు కూడా మనం చూస్తాం. మరి 1 నుండి 10 వరకు మనం చదువుకుందాం. కాంటిన్యూటీ కోసం ఎప్పుడు కూడాను మనం తప్పుగా అర్థం చేసుకోకుండా ఉండాలి అని అంటే కాంటెక్స్ట్ చాలా ముఖ్యం. కాబట్టి ఏ సందర్భంలో చెప్పబడిందో మనం తెలుసుకోవాలి అని అంటే మనం వాక్య భాగం క్షుణ్ణంగా చదవటం అవసరం, వరుస క్రమంగా చదవటం అవసరం. యెహోవా యొద్ద నుండి వచ్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, రాబో దినములలో నేను ఇశ్రాయేలు వారును యోదావారునగు నా ప్రజలను చెరలో నుండి విడిపించి వారి పితరులకు నేనిచ్చిన దేశమును వారు స్వాధీనపరచుకున్నట్లు వారిని తిరిగి రప్పించదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటినీ ఒక పుస్తకంలో వ్రాయించుకొనుము. 10 వరకు. యెహోవా ఇశ్రాయేలు వారిని గూర్చియు యోధా వారిని గూర్చియు, ఇక్కడ ఇశ్రాయేలు వారిని గూర్చియు యోధా వారిని గూర్చియు సెలవిచ్చిన మాటలివి. యెహోవా ఇట్లనెను, సమాధానము లేని కాలమున భీతి చేతను దిగులు చేతను జనులు కేకవేయగా వినుచున్నాము. మీరు విచారించి తెలుసుకొనుడి. పురుషులు ప్రసూతి వేదనతో పిల్లలను కందురా, ప్రసవ వేదన పడు స్త్రీల వలె పురుషులందరూ నడుము మీద చేతులుంచుకొనుటయు వారి ముఖములు తెల్లబారుటయు నాకు కనబడుచున్నదేమి. పురుషులు స్త్రీలాగా
ప్రసవవేదన పడుతున్నట్టుగా కనిపిస్తున్నారట. అయ్యో, ఎంత భయంకరమైన దినము! అట్టి దినము మరి ఒకటి రాదు, అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము. అయినను వారు దానిలో పడకుండా రక్షింపబడుదురు. ఇక్కడ రెస్టరేషన్ గురించి మనం చెప్తున్నాం కదా. అలాంటి పరిస్థితుల్లో కూడాను వాళ్ళని తిరిగి రక్షిస్తాను, తిరిగి తీసుకొస్తాను. సైన్యములకు అధిపతి యెహోవా ఈలాగ సెలవిచ్చుచున్నాడు, నీకున్న కాడి నీ మెడ నుండకుండా ఆ దినమున నేను దాన్ని విరిచి నీ కట్లను తెంపెదను. ఇకను అన్యులు యాకోబు సంతతి వారి చేత, ఇక్కడ యాకోబు సంతతి వారి చేత అంటే 2 గోత్రాలు, ఉత్తర దేశంలో ఉన్నటువంటి 10 గోత్రాలు, దక్షిణ భాగంలో ఉన్నటువంటి గోత్రం, యాకోబు సంతతి వారి చేత దాస్యము చేయించుకొనరు గాని వారు తమ దేవుడైన యెహోవానగు నేను వారి మీద రాజుగా నియమించు దావీదును సేవించుదురు. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సేవకుడవైన యాకోబు భయపడకము, ఇశ్రాయేలు విస్మయమందకము. నేను దూరం నుండి నిన్నును చెరలోనికి పోయిన దేశమున నుండి నీ సంతానపు వారిని రక్షించుచున్నాను. బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మళించి నెమ్మది పొందును. కాబట్టి ఈ రెస్టరేషన్ గురించి ఇక్కడ గంభీరంగా చెప్తున్నాడు. అలాంటి కాడి మీ మీద ఉండకుండా చేస్తాను, మిమ్మల్ని రక్షిస్తాను అని. ఇశ్రాయేలు అనగా ఒక శతాబ్దము పాటు చెరలోనున్న ఉత్తర దేశమునకు చెందినదా, లేక యాకోబు సంతానమంతటికీ, లేక మాట విని ఆ దేశమునకు తిరిగి వచ్చిన వారిని గూర్చి ప్రత్యేకించబడి చెప్పబడినదో ఎట్లా తెలుసుకుంటాం మనం? ఆ 10 గోత్రాల గురించి చెప్పబడిందా, లేకపోతే తిరిగి వచ్చినటువంటి అందరి గురించి చెప్పబడిందా అని దేన్ని బట్టి తెలుసుకుంటామంటే సందర్భాన్ని బట్టే గ్రహించగలం. ఇది దీన్ని బట్టి అని ప్రత్యేకంగా చెప్పడానికి వీల్లేదు. ఆ సందర్భంలో దాన్ని బట్టి ఇది 10 గోత్రాలకి చెందింది, లేకపోతే అన్ని గోత్రాలకు చెందింది, వాళ్ళు తిరిగి వచ్చిన దానికి చెందింది, లేకపోతే ఇక్కడ దక్షిణ గోత్రమైనటువంటి యోధాకి చెందింది, దేనికి చెందిందో ఆ సందర్భాన్ని బట్టే మనం తెలుసుకుంటాం. వారు అనుభవిస్తున్న ఘోరమైన వ్యాధి ఏంటి? మానని గాయము ఏంటి? వారి పాపపు జీతమే. ఓకే, 12, 13, 14 చదువుకుందాం. 30వ అధ్యాయం. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది. నీ పాపములు, చూసారా, నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. కాగా నీ పక్షమున ఏ శిక్ష అనుభవించినా కానీ ఆ పాపాన్ని బట్టి అని తెలుసుకోవాలి. దేవుడు ఉద్ధరిస్తే ఆ పాపాన్ని, దోషాన్ని క్షమిస్తాడు. ఆ కఠిన శిక్ష తీసివేసి, అంటే ఆ శిక్షను తీసివేయటమే కాదు, దోషాన్ని కూడా క్షమిస్తాడు అనేటువంటి అర్థం అన్నమాట. నిన్ను గాయపరిచి ఉన్నాను, కాగా నీ పక్షమున వ్యాజ్యమాడు ఎవడునూ లేడు. నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. నీ స్నేహితులందరూ నిన్ను మరచి ఉన్నారు, వారు నిన్ను గూర్చి విచారింపరు. పతనమునకు ఇటువైపున అంటే ఇంగ్లీష్లో అయితే ఫాల్ అంటారు, ద ఫాల్ అంటారు, ఎఫ్ క్యాపిటల్ పెడతారు. ఇక్కడ మనకి అది ఆ వసతి లేదు. పీని పెద్దగా అక్షరాలతో పెట్టడం అలాంటి పరిస్థితి కాదు. అంటే ఆదాము అవ్వలకి
వాళ్ళ తిరుగుబాటుకు చెందినటువంటి విషయం అని ద ఫాల్ అంటే. దాని తరువాత అనివార్యంగా జరిగే వాస్తవ్యం ఏంటి అంటే, అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. కాబట్టి ఈ ఈ విషయం ఏంటంటే, వాస్తవం ఏంటి అని అంటే శాపం, కీడు, శాపం దేనివల్ల వస్తుందంటే ఆ పాపాన్ని బట్టి. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నేను నీకు ఆరోగ్యాన్ని ఇస్తాను, నీ గాయాలను మానుస్తాను అని దేవుడు తన కృపను బట్టి వాగ్దానం చేస్తున్నాడు. 17వ వచనం చదువుకుందాం. వారు ఎవరునూ లక్ష్యపెట్టని సీయోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుతున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ దీన్ని బట్టి రెండు కీలకమైనటువంటి సందర్భాలని మనం గ్రహించాలి. ఇప్పుడు 31వ అధ్యాయానికి వస్తుంటున్నాం. ఇప్పుడు ఇంతవరకు 30వ అధ్యాయం, ఇప్పుడు 31వ అధ్యాయంలో రెండు కీలకమైనటువంటి సందర్భాలని మనం గ్రహించాలి. ఒకటి ఏంటంటే 15వ వచనం, 31:15 రాహేలు గురించి మనం చదువుకుందాం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, రామాలో అంగలార్పును మహోరోదన ధ్వనియు వినబడుచున్నవి. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనల్లకున్నది. దీని యొక్క అర్థం ఏంటి అని మనం గ్రహించాలి. ఇక్కడ గోత్రాధిపతి అయిన, అంటే అది మేట్రియార్కు అనేటువంటిది. గోత్రాధిపతి తండ్రి, ఇక్కడ గోత్రాధిపతి తల్లి. ఆవిడ రాహేలుని గురించి ఇశ్రాయేలు చాలా గౌరవిస్తారు. ఆమె సమాధి యెరూషలేముకు ఉత్తర దిశలోనున్న రామా దగ్గర ఉన్నది. నేను వెళ్ళి కూడా అక్కడ ఆ సమాధి చూశాను. ఓకే, దాని గురించినటువంటి రెండు వాక్య భాగాలు ఉన్నాయి, అవి కూడా చదువుకుందాం. 1 సమూయేలు 10:2-3 వచనాలు, తర్వాత యెహోషువ 18:25. ఈ దినమున నీవు నా యొద్ద నుండి పోయిన తరువాత బెన్యామీను సరిహద్దులో సెల్సహులో నుండు రాహేలు సమాధి దగ్గర 2 మనుషులు నీకు కనబడుదురు. వారు నీవు వెదకబోయిన గార్ధబొమ్మలు దొరికినవి. నీ తండ్రి తన గార్ధబొమ్మలు అంటే గాడిదలు కొరకు చింతింపక నా కుమారుని కనుగొనుటకై నేనేమి చేతునని నీ కొరకు విచారపడుతున్నాడని చెప్పుదురు. తరువాత నీవు అక్కడ నుండి వెళ్ళి రాబోవు, 3వ వచనం కూడా, నీవు అక్కడ నుండి వెళ్ళి తాబోరు మైదానమునకు రాగానే అక్కడ బేతేలునకు దేవుని యొద్దకు పోవు 3 మనుషులు నీకు ఎదురుపడుదురు. ఒకడు 3 మేకపిల్లలను, ఒకడు 3 రొట్టెలను, ఇంకొకడు ద్రాక్షారసపు తిత్తిని మోయుచు వత్తురు. అక్కడ రామా దగ్గర అది ఆ సమాధి ఉన్నదన్నమాట. ఇక్కడ యెహోషువ 18:25. యెహోషువ 18:25. గిబియోను, రామా, బెయోరోత్, మిస్సే,
కెఫీరా, మోస, రెకము, ఇర్పెయేలు, తరల, ఏలపు, యెరూషలేము అనబడిన యెబూసి, గిబియా, కిరియాతు అనునవి. వాటి పల్లెలు పోగా 14 పట్టణములు. జాషువా 20:18. అంటే అక్కడ రామా దగ్గర, రామా దానికి దగ్గరలో ఉన్నదన్నమాట. క్రీస్తుకు పూర్వం 722లో ఏం జరిగిందో మనకు తెలుసు. అది చాలా ముఖ్యమైనటువంటి డేట్. ఉత్తర గోత్రములు చెరకు కొనిపోయినప్పుడు మరి 587లో దక్షిణ రాజ్యము చెరకు కొనిపోయబడినప్పుడు ఆమె పిల్లలు అంటే ఇశ్రాయేలీయులు చెరకు కొనబోబడినప్పుడు ఆమె విలపించి చిత్రీకరించబడింది. ఆమె విలపించినట్లుగా చిత్రీకరించబడింది. వాళ్ళు చెరకపోయినప్పుడు ఉత్తర దేశం వాళ్ళు, దక్షిణ దేశం వాళ్ళు అందరూ చెరకు కొనిపోయినప్పుడు ఆమె విలపిస్తున్నట్టుగా. ఇది యేసుప్రభు జన్మించినప్పుడు అమాయకంగా పిల్లలను విధించిన సందర్భంలో మరి హేరోదు భయపడి ఆయన్ని చంపాలని చూసి మరి పిల్లలను వధించాడు కదా. అప్పుడు తల్లులు విలపించారు. ఇది టైపాలజికల్గా నెరవేరినట్లు మత్తయి ఈ వచనాల్లో నొక్కి చెబుతున్నాడు. 2:17-18. టైపాలజీగా నెరవేరినట్లు. ఏంటి టైపాలజీ అంటే ఏంటి అని అంటే మరి అది సూచించేది, దాని యొక్క గూఢమైనటువంటి సింబాలిక్ అర్థం తర్వాత నెరవేరుద్ది. పాత నిబంధనలో టైపాలజీ క్రొత్త నిబంధనలో నెరవేరుతుంది. అంటే ఒక మాదిరిగా, ఒక సూచనగా, ఒక సింబల్గా, ఒక చిహ్నంగా ఉన్నటువంటిది ఏ విధంగా దేన్ని సూచిస్తుంది అనేది దాన్ని టైపాలజీ అని అంటారు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ బలులు. పాత నిబంధనలో ఉన్నటువంటి బలులు మరి క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి క్రీస్తు యొక్క బలిని సూచించేది. కాబట్టి ఆ బలులను ఏమంటారంటే టైప్స్ అంటారు. టైప్ ఈజ్ సంథింగ్ దట్ పాయింట్స్ టు సంథింగ్ ఎల్స్. నిజాన్ని సూచించేటువంటి గుర్తించేటువంటి రీతిగా ఉండేటువంటి దాన్ని టైప్ అని అంటారు. దాన్ని నమూనా అంటారు, దాన్ని సూచన అంటారు, కానీ మోడల్స్ అని అంటారు, ఎగ్జాంపుల్స్ అని అంటారు. ఆ పర్యాయ పదాలు బైబిలే వాడిందన్నమాట. కాబట్టి ఆ టైపాలజికల్గా ఆవిడ విలపిస్తున్నట్టుగా పాత నిబంధనలో టైప్గా ఉండి నిజమైనటువంటి అక్కడ ఏడుపు విలపించటం ఎవరంటే ఈ తల్లులు. కొత్త నిబంధన మరి మత్తయి 2లో ఈ 2 వచనాలు చదువుకుందాం. 17-18లో అక్కడ తల్లులు విలపిస్తున్నప్పుడు వాళ్ళ పిల్లలు సంహరించబడ్డారు హేరోదు మహారాజు చేత. కాబట్టి వాళ్ళు విలపిస్తున్నారు. కాబట్టి ఆ రాహేలు విలాపం అది టైప్గా ఉన్నది అని మత్తయి నొక్కి చెబుతున్నాడు. మనకి ఇష్టమైనా ఇష్టకపోయినా కానీ ఏ విధంగా క్రొత్త నిబంధన పాత నిబంధనను ఇంటర్ప్రెట్ చేస్తుంది అనేది మనం గుర్తించాలి. ఆ విధంగా మనం కూడాను ఆ విధంగా దాన్ని వాళ్ళు ఏ విధంగా పాత నిబంధనని అనువదిస్తారో, అండర్స్టాండ్ చేసుకుంటారో, అర్థం చేసుకుంటారో ఆ విధంగా మనం కూడా అర్థం చేసుకోవాలి. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లక ఉండెను.
అని ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరును. కాబట్టి ఇది ముఖ్యమైనటువంటి విషయం. మరలా చదువుతాను. ఆమె పిల్లలు చెరకు కొనిపోబడినప్పుడు ఆమె విలపించినట్లు చిత్రీకరించబడినది. ఇది యేసు ప్రభువు జన్మించినప్పుడు అమాయకంగా పిల్లలను విధించిన సందర్భంలో తల్లులు విలపించినప్పుడు ఇది టైపాలజికల్గా నెరవేరినట్లు మత్తయి 2:17-18 వచనాల్లో నొక్కి చెప్పుచున్నది. ఆ యొక్క వాక్య భాగం నొక్కి చెబుతున్నది. ఎందువలనగా పారసీకుల కాలంలో చెరపట్టబడిన వారు యెరూషలేముకి తిరిగి వచ్చినప్పటికీ చెరకు కొనుపోబడిన చివరి దశలో అత్యంత ఘోరంగా జరిగిన తీరు మెస్సయా రాకడకు ముందు ప్రత్యక్షపరచబడలేదు. మరలా చదువుతాను. చెరకు కొనిపోబడినటువంటి వాళ్ళు తిరిగి వచ్చినా కానీ చెరకు కొనుపోబడిన చివరి దినాల దశలో అత్యంత ఘోరంగా జరిగిన తీరు మెస్సయా రాకడకు ముందు ప్రత్యక్షపరచబడలేదు. అంటే అక్కడ మెస్సయా రాకడతో ఆ యొక్క ఘోరమైనటువంటి తీరు అప్పుడు నిజంగా అర్థం చేసుకున్నారు వాళ్ళు. నిజంగా వాళ్ళకి ప్రత్యక్షింపబడింది అని మత్తయి చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి మత్తయి సువార్తలో ఒక చెర, బబిలోను చెరకు కొనిపోవటం, లేకపోతే ఇశ్రాయేలీలు అష్షూరీయుల ద్వారా చెర. ఆ చెర అనేది అష్షూరీయులతో మొదలెట్టి మరి బబిలోన్తో అంతమైంది. ఆ చెర యొక్క ఘోరమైనటువంటి అత్యంత ఘోరం మరి యేసుక్రీస్తు వచ్చినప్పుడే దాని యొక్క ఘోరం కంప్లీట్గా ప్రత్యక్షపరచబడింది అని మనం ఆ విధంగా మత్తయి అర్థం చేసుకుంటున్నాడు. కాబట్టి ఆ చెరకు చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు మత్తయి. అందువలన ఈ వంశావళిలో కూడా 42 పేర్లు ఉన్నటువంటి వంశావళిలో ఈ చెర అనేది ఒక వంశంగా తీసుకున్నాడు. కాబట్టి దీనికి ఆ చెర అనే దానికి అంత ప్రాముఖ్యత ఇచ్చాడు అనమాట. చెర అనే దాని నిజమైనటువంటి సిగ్నిఫికెన్స్, ఆ రోదన, ఆ ఘోరమైనటువంటి ఆ రోదన, ఏడ్పు, కష్టం, నష్టం, అది యేసుక్రీస్తు రాకడకు ముందు దాని యొక్క ఘోరం అది ప్రత్యక్షపరచబడలేదు. అది క్లైమాక్టిక్ పాయింట్ అయిందన్నమాట. దాని నుండి యేసుక్రీస్తు ఓదార్చాడు. అది దాని సిగ్నిఫికెన్స్. యేసుక్రీస్తు రావటాన్ని బట్టి ఆ రాహేలు కన్నీళ్ళు ఓదార్చబడినాయి, ఆ తల్లుల కన్నీళ్ళు ఓదార్చబడినాయి. ఆ కన్నీళ్ళు ఎక్కడ ప్రారంభమైనవి అంటే రాహేలుతో ప్రారంభమైనవి అని మనం గ్రహించాలి. ఆ కనెక్షను, ఆ టైపాలజికల్ కనెక్షను మనం గుర్తించాలి. రెండవ విషయం, యిర్మీయా 31:29 నుండి కొన్ని వచనాలు 29 నుండి 34 వరకు చదువుకుందాం. ఆ దినములలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసెనను మాట వాడుకొనరు. ప్రతివాడు తన దోషము చేతనే మృతి నొందును. ఎవడు ద్రాక్షకాయలు తినునో వాని పళ్ళే పులియును. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకునేది. ఇదే యెహోవా వాక్కు. 34 వరకు. ఈ దినముల
అయిన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనసులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయము మీద దాని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడినై యుందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూను యెహోవాను గూర్చి బోధనొందెదము అని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు. చాలా ముఖ్యం. ఇక్కడ మన శీర్షికలో ఇది మెన్షన్ చేశాను అన్నమాట. బోధకులు ఉంటారు, బోధకులు ఉండరు అని ఉంటుంది అన్నమాట. క్రొత్త నిబంధన ప్రకారం ఇర్మియా కొత్త నిబంధన గురించి చెప్తున్నాడు. తమ పొరుగువారు కానీ తమ సహోదరులు కానీ ఆ ఉపదేశకులు బోధిస్తారు అని వాళ్ళు ఆ సమస్య ఉండదు, ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకం చేసుకొనను. కనుక అల్పులేమి గనులేమి అందరూ నన్నెరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. నూతన నిబంధన యొక్క వాగ్దానము విశేషమైన తీరులో చాలా లోతుగా ఉంటుంది. పాత నిబంధన ఒక గోత్రానికి చెందినది. పాత నిబంధన అయితే ఒక గోత్రానికి చెందినది. అందువలన దానికి ప్రాతినిధ్య ప్రభావము కలిగి ఉన్నది. దానికి ప్రాతినిధ్య ప్రభావము కలిగి ఉన్నది. ఒక గోత్రానికి చెందినది. దాని అర్థం తెలుసుకోవాలి. ఇప్పుడు మేము నాగాలాండ్లో ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు 26 గోత్రాలు ఉంటాయి కదా, ట్రైబల్. అప్పుడు ఈ కేరీ కంటే ముందు ఒక 100 సంవత్సరాల ముందు అక్కడ మిషనరీ, అమెరికన్ మిషనరీ అక్కడికి వచ్చాడు, బ్యాప్టిస్ట్ మిషనరీ. ఓకే, ఆయన వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మరి క్రైస్తవులుగా మారారు. ఓకే, విలియం క్లార్క్ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు క్రైస్తవులు ఎట్లా అయ్యారు అని అంటే, అక్కడ విలేజ్ లీడర్స్ జీబీస్ అంటారు వాళ్ళని. ఆ జీబీస్ వాళ్ళు క్రైస్తవులుగా మారారు. వాళ్ళు క్రైస్తవులుగా మారారు కాబట్టి ఆ గోత్రం అంతా కూడాను, ఆ ఊరంతా కూడాను ఆ విధంగా వాళ్ళందరూ కూడా క్రైస్తవులుగా ఎంచబడ్డారు. అంటే వాళ్ళు వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోలేదు. వాళ్ళ లీడర్స్ ఏది చేస్తే వాళ్ళకి వర్తిస్తుంది అన్నట్టుగా. కాబట్టి వాళ్ళు ప్రతినిధులుగా ఉన్నారు. ఆ జీబీస్ ప్రతినిధులుగా ఉన్నారన్నమాట. కాబట్టి ఈ గోత్రానికి చెందింది కాబట్టి ఇక్కడ మనం గ్రహించేది ఏంటంటే దానికి ప్రాతినిధ్యం ప్రభావం కలిగినది. ఏంటి ప్రాతినిధ్య ప్రభావం అంటే, అక్కడ లీడర్స్ వాళ్ళు మారితే వీళ్ళు మారిన దాంతో సమానం. అందువలన ప్రజలు ఒక సామెతను రూపొందించుకున్నారు. తల్లిదండ్రులు పూర్వీకులు అని అర్థం. తల్లిదండ్రులు ద్రాక్షలు తినగా పళ్ళు పులిసెను అనేటువంటి సామెత. వాళ్ళు చేస్తే అనేటువంటి అర్థం. వాళ్ళు చేసిన దానికి, లీడర్స్ చేసిన దానికి. మోషే నిబంధన ప్రకారం ప్రత్యేకించబడిన ప్రజలు వాళ్ళు ఎవరు అని అంటే యాజకులు, రాజులు. ఇప్పుడు నాగాలాండ్లో జీబీస్ ఎట్లా, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు యాజకులు, రాజులు, మరి కొంతమంది లీడర్స్. వాళ్ళ మీద
ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, వాళ్ళని అపాయింట్ చేసుకున్నాడు. దేవుని పక్షమున ప్రజలకు ప్రజల పక్షమున దేవునికి ప్రతినిధులుగా వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఉండేటటువంటి రీతిగా ఆత్మచేత శక్తిమంతులు అవుతారు. యెహోవాను గూర్చి బోధ నొందుదము రండని ప్రజలకు చెప్తారు. కాబట్టి వాళ్ళు మధ్యవర్తులుగా ఉండి ప్రజలకి బోధిస్తారు. దే విల్ రిప్రజెంట్ పీపుల్ బిఫోర్ గాడ్ అండ్ దే విల్ రిప్రజెంట్ గాడ్ బిఫోర్ పీపుల్ అన్నటువంటి రీతిగా ఈ గోత్రమునకు చెందిన ప్రాతినిధ్య నిర్మాణము బట్టి, ఆ యొక్క స్ట్రక్చర్ను బట్టి, ఆ ప్రాతినిధ్య నిర్మాణమును బట్టి నాయకులు పాపము చేసినప్పుడు, మరి వాళ్ళు పాపం చేసినప్పుడు పులుపు ద్రాక్షలు తిన్నప్పుడు అని అర్థం. వాళ్ళు పాపం చేసినప్పుడు అని అంటే పులుపు ద్రాక్షలు తిన్నప్పుడు. దేశమంతటికి మంతయు అవినీతికి గురి అయినది, నాశనమైనది. అంటే వాళ్ళు ఆ నాయకులు పాపం చేస్తే ఆ దేశమంతను వాళ్ళు అవినీతికి గురి అయింది. అంటే ఆ పిల్లల పళ్ళు పులిసినవి. అంటే ఇక్కడ మనం చెప్తుంది ఏంటంటే ఆ యొక్క సామెత ఏ విధంగా అర్థం చేసుకోవాలి సామెతని అని. కానీ నూతన నిబంధన ప్రకారము ఈ సామెత ఇక వర్తించదు. ఓకే, మరలా చదువుకుందాం. 30 ఇంత చదువుకున్నాం. మరలా ఈ సందర్భంలో మళ్ళీ చదువుకుంటే బాగుంటుంది. 30, 31, 32, 30 దగ్గర నుండి 34 దాకా చదువుకుందాం. ప్రతివాడు తన దోషము చేతనే మృతి నొందును. ఇప్పుడు ఇది పాత నిబంధనలో ఉన్నప్పటికీ క్రొత్త నిబంధన గురించి చెబుతున్నాడు. ఆ క్రొత్త నిబంధన ప్రకారం ప్రతివాడు తన దోషము చేతనే మృతి నొందును. ఎవడు ద్రాక్షకాయలు తినునో వాని పళ్ళే పులియును. అంతేగాని ఈ నాయకులు పాపం చేస్తే పిల్లలకి వర్తించదు. ఎవరి పాపం వాళ్ళదే, ఎవరి శాపం వాళ్ళే అనుభవించాలి. వాళ్ళ పాపాన్ని బట్టి వాళ్ళు అనుభవించాలి. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొని దినమున వారి పితరులతోనూ నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఈ క్రొత్త నిబంధన పాత నిబంధన వంటిది కాదు. ఏ విధంగా కాదు అంటే, నేను వారి పెనిమిటినైనను వారి ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఇదే యెహోవా. వాళ్ళు భంగం చేసుకుంటారు. ఈ నిబంధన ప్రకారం అట్లా కాదు. నెక్స్ట్ 33, 34 కూడా. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే. వారి మనస్సులలో వాళ్ళు ధిక్కరించరు. ఎందుకంటే వాళ్ళ మనసులలో నా ధర్మవిధి ఉంచేదను. వాళ్ళు నన్ను ప్రేమిస్తారు, హృదయపూర్వకంగా ప్రేమిస్తారు. వారి హృదయము మీద దాని వ్రాసేదను. యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడినై ఇందును. ఇది పాత నిబంధనలో ఉంటుంది, క్రొత్త నిబంధనలో ఉంటుంది. నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూను యెహోవాను గూర్చి బోధనొందుదము అని తమ పొరుగువారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశం చేయరు. నేను వారి దేశములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకం చేసుకొనను. కనుక అల్పులేమి గనులేమి అందరూ ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. అంటే వాళ్ళు పర్సనల్గా తెలుసుకుంటారు. ఎవరో నాయకులు వాళ్ళు క్రైస్తవులైనంత మాత్రాన దేవుని వీళ్ళు ప్రేమించరు. అది ఒక విధంగా నామినల్గా ఉంటుంది.
కానీ క్రొత్త నిబంధన ప్రకారం పరిశుద్ధాత్మ యొక్క కార్యాన్ని బట్టి వాళ్ళు దేవుని స్వయంగా వాళ్ళు హృదయపూర్వకంగా ఆయన్ని ప్రేమిస్తారు. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఏదో బాప్తిస్మం తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు? సువార్త తెలియకుండా, పాపాలు క్షమించబడకుండా, రిపెంటెన్స్ లేకుండా తీసుకుంటారు. దానిలో లాభం ఏమున్నది? కానీ క్రొత్త నిబంధన ప్రకారం ఎవరైతే సువార్తను విని పశ్చాత్తాపడి హృదయంలో మారుతారో, మారు మనసు పొందుతారో వారందరూ, అది అక్కడ మనం చూస్తుంది, వారందరూ నూతన నిబంధనకు చెందిన వారందరూ, నాయకులే కాదు, వారందరూ దేవుని ఎరిగినవారు. వారి మనసులలో నా ధర్మ విధి ఉంచెదను. ద లా, హీ విల్ కీప్ ద లా ఇన్ దేర్ హార్ట్ అని. వారి హృదయం మీద దాన్ని వ్రాసేదను, నిబంధనని వ్రాస్తాడన్నమాట. అంటే ఆ హృదయంలో పరివర్తన వస్తుంది. దేవుని ప్రేమిస్తారు, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారు, దేవుని చిత్తాన్ని ప్రేమిస్తారు. యెహోవాను గూర్చి బోధించు మధ్యవర్తులు ఇక ఉండరు. ఇక్కడ ఈ విషయం కీలకమైనటువంటి విషయం. ఎందువలనగా ఆయనను అందరూ ఎరిగి ఉంటారు కాబట్టి మధ్యవర్తులు అవసరం లేదు. మరి మధ్యవర్తులు ఉంటారు కదా, బోధకులు ఉంటారు కదా క్రొత్త నిబంధన ప్రకారం. మరి వాళ్ళ సంగతి ఏంటి? మనం చెప్పుకున్నటువంటి రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆయనతో పాటు మరి ఈ అపోజల్స్, ప్రాఫెట్స్, సువార్తికులు, పాస్టర్స్, టీచర్స్, ఆ గిఫ్ట్స్ అన్నీ పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడింది సమాజానికి, ఆ సంఘానికి. మరి అది మరి బోధకులు వద్దంటున్నారు, ఇక్కడేమో బోధకుల్ని దేవుడు ఇస్తానంటున్నాడు. ఏ విధంగా అర్థం చేసుకోవాలి దాన్ని? అది సమస్య. సమాజమునకు చెందినవారుగా బోధకులు ఉంటారు, అంతేగాని మధ్యవర్తులుగా ఉండరు. అది చాలా ముఖ్యం. సమాజమునకు అంటే ఆ సమాజం అంటే ఆ బాడీ చెందిన వారుగా బోధకులు ఉండెదరు, కానీ దేవుని గురించి ఒక అంతర్గమైనటువంటి జ్ఞానము గల మధ్యవర్తులుగా ఉండరు. వాళ్ళకి ఏదో సీక్రెట్ నాలెడ్జ్ ఉన్నట్టుగా, దేవుడు వాడితో మాట్లాడినటువంటి రీతిగా ఉండరు. ఎందుకంటే ఆ జ్ఞానం అందరికీ పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడుతుంది. వాళ్ళు సమాజానికి చెందినటువంటి వాళ్ళే కానీ మధ్యవర్తులు కాదు. మధ్యవర్తి ఒకడు, ఆయన యేసుక్రీస్తు. దెర్ ఈజ్ వన్ గాడ్ అండ్ దెర్ ఈజ్ వన్ మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్ అని పౌలు చెప్తాడు కదా. అది 1 తిమోతి 2:5 మనం చదువుతాం. మరియు పరిపూర్ణమైనటువంటి క్షమాపణ కలిగి ఉంటాం. కాబట్టి మధ్యవర్తులుగా వాళ్ళు క్షమించరు అనేటువంటి దాన్ని గ్రహించాలి. ఇప్పుడు ఈ అంశములు నూతన నిబంధనలో ఎక్కడున్నావో గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 యోహాను 1:9, మన పాపములు ఒప్పుకునే ఎడల దేవుడు మనల్ని క్షమిస్తాడు, పరిపూర్ణటువంటి క్షమాపణ కలుగుతుంది. లేకపోతే ఇంకొకటి, యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాల ద్వారా, ఎప్పుడు కూడాను మరణాన్ని పునరుద్ధానాన్ని వేరు చేయకూడదు. నిజంగా చనిపోయి నిజంగా తిరిగి లేచాడు అని అంటే ఆయన యొక్క మరణాన్ని తండ్రి అంగీకరించాడు అని అర్థం. కాబట్టి ఆ మరణాన్ని పునరుద్ధానాన్ని విడదీయకూడదు. ఆ మరణ పునరుద్ధానాలను బట్టి యేసుక్రీస్తు మన నిమిత్తమై చనిపోయాడు కాబట్టి ఎవరైతే ఆయన నమ్ముతారో వారికి దేవుడు కరుణ చూపిస్తాడు, నీతిని
తన నీతిని ఇస్తాడన్నమాట. నీతిమంతుడిగా ఎంచుతాడు. ఆయన మన మన పాపాన్ని బట్టి ఆయన్ని శిక్షించి ఆయన నీతిమంతుడిగా శిక్షిస్తాడు. మనల్ని కరుణించి ఆయన నీతిమంతులుగా ఎంచుతాడు అనేటువంటిది రోమా 3వ అధ్యాయం 16 నుండి 20 వరకు మనం చూస్తాం. ఓకే, అది చాలా ముఖ్యం. అంటే నిబంధనలో ఎక్కడున్నవో గుర్తించండి అంటే అది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఏ పాస్టర్ కూడాను వాళ్ళు ప్రీస్ట్ లాగా, ఓల్డ్ టెస్టిమెంట్ ప్రీస్ట్ లాగా వాళ్ళని ఎంచుకోకూడదు. వాళ్ళు సంఘంలో ఒక భాగంగా ఉంటారు, అంతేగాని మీడియేటర్ కాదు. రాజుల్లాగా కానీ, లేకపోతే యాజకుల్లా కానీ మళ్ళా మిగిలినటువంటి లీడర్స్ బోధకులుగా కానీ, పాత నిబంధనల బోధకులుగా కానీ మీడియేటర్స్గా ఉండరు. సమాజంలో భాగంగా ఉండి సమాజానికి లేకపోతే సంఘానికి వాళ్ళు సహాయం చేస్తారు అనేది దాన్ని మనం ప్రాక్టికల్గా మన సంఘాల్లో, మన అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్లో దాన్ని మిడ్చుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. ఆయన తన సన్నిధిని నీపై ఉదయింపజేసి నీకు, నీ ఇంటి వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సమాధానం కలుగజేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.